హలో ఆల్, వెల్కమ్ టు ఫ్యాన్ నెట్. ఈరోజు రివ్యూ ఇస్తున్న మూవీ హిట్ 3, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై శైలేష్ కొలను. మాకైతే మూవీ నచ్చింది. డీటెయిల్స్లోకి వెళ్తే ఈ మూవీ ఏ రేటెడ్ అండ్ దానికి తగ్గట్టే ఎఫర్ట్స్, వైలెన్స్ కూడా ఉన్నాయి. సో చిన్నపిల్లలు, వీక్ హార్టెడ్ పీపుల్ ఈ మూవీకి దూరంగా ఉండండి. నాని గారి విషయానికి వస్తే ఇలాంటి రోల్ ఎప్పుడూ చేయలేదు అండ్ ఇది ఆయన కెరియర్లో ఒక గుర్తుండిపోయే రోల్. మూవీ స్టార్ట్స్ ఆఫ్ వెల్. ఫస్ట్ హాఫ్ అంతా సీరియల్ మర్డర్స్ ఇన్వెస్టిగేషన్లో వెళ్తూ మనకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు. అర్జున్ సర్కార్ క్యారెక్టర్ని కూడా బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. హౌ ఎక్స్పీరియన్స్డ్ హీఈస్, ఇన్వెస్టిగేషన్ మెథడ్స్, ఆయన మెంటాలిటీ అన్నీ బాగా ఎక్కిస్తారు. వన్స్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయితే పర్పస్ ఏంటి ఈ సీరియల్ మర్డర్స్కి అన్నది ఫైండ్ అవుట్ చేస్తారు. ఆ తర్వాత యాక్షన్ ఉంటుందండి, కంప్లీట్ బ్లడ్ షెడ్ అండ్ ఆ రేంజ్లో మీరెప్పుడు చూసి ఉండకపోవచ్చు ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఈ ఫస్ట్ 2 హిట్ ఇన్స్టాల్మెంట్స్లా కంప్లీట్ సస్పెన్స్ మెయింటైన్ చేయదు, బట్ యాక్షన్ జోన్లోకి తీసుకువెళ్తుంది. ఆ వరల్డ్ని సెటప్ చేయడం అండ్ కొరియోగ్రఫీ ఆఫ్ యాక్షన్ ఈజ్ క్వైట్ బ్రిలియంట్ అనే చెప్పాలి. శ్రీనిధి శెట్టి రోల్ ఈజ్ డీసెంట్. ఆవిడ పర్ఫార్మెన్స్ ఉన్నంతలో చాలా బాగా చేశారు. మూవీలో మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మైనస్ అనే చెప్పాలి అండ్ అది మనకి చాలా మంచి సీన్స్ దగ్గర డిసడ్వాంటేజ్ అయింది. మంచి క్యామియోస్ అండ్ డైలాగ్స్ ఈ మూవీకి బోనస్ అనే చెప్పాలి. క్యాస్ట్ చాయిస్ ఈజ్ గుడ్, బట్ విలన్ రోల్ని ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసి హీరోకి తగ్ ఆఫ్ వార్ ఇస్తే ఇంకా బాగుండేది. సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే ఆర్ గుడ్. యాక్షన్ లవర్స్కి అయితే ఇది మీకు ఫీస్ట్ అనే చెప్పాలి. డు నాట్ ఎంకరేజ్ పైరసీ అండ్ చాలామంది క్యామియోస్ని లీక్ చేస్తూ మూవీ ఎక్స్పీరియన్స్ని పాడు చేస్తున్నారు. సో ప్లీజ్ అవాయిడ్ ఇట్. ఫైనల్గా మా రేటింగ్ వచ్చేసి 3.75 స్టార్స్. మీరందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.